పెద్దవాళ్ళకి అనేది ఒక రూలు, అలాగే పేదవాళ్ళకి ఒక రూలు అనే పద్ధతుల్లో ఈరోజు అనేది జీవీఎంసీ అధికారులు అనేది వ్యవహరిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద డీమార్ట్లు ఇవన్నీ కూడా పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్న ట్రాఫిక్ కష్టాలు అనేది చాలా ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలకి విరుద్ధంగా ఈరోజు అనేది వాళ్ళందరూ పెద్దలందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటున్న స్వేచ్ఛగా వాళ్ళకి అనుమతులు అనేది ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ జీవీఎంసీ అధికారులు కానీ ఇస్తూ చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం కోసమే ఈరోజు అనేది జీవనోపాధి కోసం వ్యాపారాలు చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్న బడ్డీల్ని, అలాగే టీ కొట్టుల్ని ఇవన్నీ కూడా తొలగింపు అనేది అక్రమంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ చర్యల్ని ఏఐటీసీ అనేది ఖండిస్తూ ఉన్నది. దీన్ని ఈరోజు అనేది సుప్రీంకోర్టు నియమ నిబంధనల ప్రకారంగా కూడా వాళ్ళందరికీ కూడా ఆఖర్ జోన్స్ అనేది ఇవ్వాలనేసి, అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి, ఈ మంచినీరు కానీ మరుగుదొడ్లు కానీ ఇవన్నీ కూడా కట్టించి ఇవ్వాలనేసి నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం కూడా బేఖాతరు అనేది చేస్తూ ఈరోజు వరకు దాన్ని అమలు చేయకుండాను అట్టే పెడతా ఉంది. కానీ ఈరోజు అనేది ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, అలాగే గుర్తింపు కార్డులు ఉండి జీవీఎంసీ అధికారులే గుర్తింపు కార్డులు అనేది ఇచ్చారు. వాళ్ళందరూ కూడాను చలానాలు అలాగే జీవీఎంసీకి కడతా ఉన్నారు, పన్నులు కూడా కడతా ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఎటువంటి సమాచారం, ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఈరోజు అనేది అక్రమంగా ఈరోజు జీవీఎంసీ అధికారులు అనేది పోలీసుల్ని ఉపయోగించి బెదిరింపు చర్యలకు పూనుకుంటూ ఈ విధంగా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడాను అక్కైపాలెంలో కానీ, సీతమ్మదారులో కానీ, ఈనాడు కానీ, లేకపోతే ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో కానీ, ఇటువంటి మురళీన కానీ, పెందుర్తి కానీ, ఎన్ఈడి కొత్త రోడ్డు కానీ ఇటువంటి ప్రాంతాల్లో బడ్డీల మీద వ్యాపారాలు చేసుకుంటున్న అన్ని బడ్డీలను కూడా తొలగింపడానికి ఈరోజు తొలగింపే చర్యలకి పూనుకుంటా ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సమంజసమైన కాదు. వెంటనే ఎక్కడైతే తొలగిస్తున్నారో అదే ప్లేసులోని మళ్ళీ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించాలి. లేని పక్షంలో వీళ్ళందరినీ కూడాను, చిల్లర వ్యాపారస్తులందరినీ కూడాను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.